As soon as we begin to pray, Jesus said, మనము ప్రార్థన చేయటానికి ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే we are to address God as our Father in heaven. దేవుణ్ణి మన పరలోకపు తండ్రిగా మనం పిలవాలి. Now, this is very important. We should stop here for a moment and think about it. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ కొంత సమయం మనం ఆగి దీని గురించి ఆలోచించేద్దాం. Why did he say, when you pray, say, Our Father who art in heaven? మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని పిలవాలని ప్రభు ఎందుకు చెప్పారు? You see, most people in the world do not know God as a father. ఈ లోకంలో అనేక మందిని మనం చూసినట్లయితే దేవుడు వారికి తండ్రి అని వాళ్ళకి తెలియదు. They think of him as a great, terrible judge వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే దేవుడు ఒక భయంకరమైన న్యాయాధిపతిగా చూస్తారు. who's there to punish them. వాళ్ళని ఆయన శిక్షించబోతున్నాడని చూస్తారు. In fact, in the entire Old Testament, all the greatest men of God there could never call God Father. నిజానికి మనం పాత నిబంధనలో చూసినట్లయితే ఎంత గొప్ప దైవజనులైనా సరే దేవుణ్ణి తండ్రిగా వాళ్ళు పిలవలేదు. They could only talk about the great and terrible and mighty God out there whom they could pray to. వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ సర్వశక్తిమంతుడైన భయంకరుడైన ఆ దేవుని గురించే మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఆయనకే ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. Jesus was the first person who came and said, Father. He was his father. దేవుణ్ణి తండ్రిగా పిలిచిన మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన ఈ విధంగా ప్రార్థన చేసేవారు, తండ్రి అని పిలిచేవారు. And through his death and resurrection, and especially the gift of the Holy Spirit, ఆయన యొక్క మరణ పునరుద్ధానం ద్వారా, ముఖ్యంగా పరిశుద్ధాత్మను వరము ద్వారా coming into us, పరిశుద్ధాత్ముడు మనలోనికి రావటం ద్వారా he becomes our father too. God is our father. In fact, ఆయన మన తండ్రి కూడా అయ్యాడు. దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. it says in Romans 8 verse 16, when the Holy Spirit comes within, he cries out saying, Abba, Father. రోమా 8:16 ఈ విధంగా చెప్పబడింది. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఆ ఆత్మ ఈ విధంగా మొరపెడతాడు, అబ్బా తండ్రి అని పిలుస్తాడు. Now, Abba is a Hebrew word, and the literal translation of it into English would be daddy. తండ్రిని హెబ్రీ భాషలో అబ్బా అని పిలుస్తారు, ఇంగ్లీష్లో డాడీ అని పిలుస్తారు, తెలుగులో నాన్న అని పిలుస్తారు. The Holy Spirit comes within us and cries out to the Father in heaven, to God in heaven, saying, Daddy. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి పరలోకమందున్న తండ్రిని, దేవుణ్ణి నాన్న అని పిలుస్తాడు. Do you believe that you can talk to God like that? దేవునితో కూడా మీరు అలా మాట్లాడొచ్చని మీరు నమ్ముతున్నారా? He's not a general manager of a company you're talking to, it's your own father. నువ్వేదో కంపెనీలో జనరల్ మేనేజర్తో మాట్లాడట్లేదు, కానీ నీ సొంత తండ్రితో నువ్వు మాట్లాడుతున్నావు. That's how we're supposed to talk to him. That's the first thing మనం దేవునితో అలా మాట్లాడాలి. that Jesus said in relation to prayer. You must recognize whom you're talking to. ప్రార్థన గురించి చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, మొట్టమొదటిగా అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నువ్వు తెలుసుకోవాలి. It is your own father. If you're born again, if you've received Christ as Lord and Savior of your life, God has become your father. నీవు తిరిగి జన్మించిన వ్యక్తివైతే, యేసుక్రీస్తు ప్రభువుని నీ స్వంత రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే దేవుడు నీకు తండ్రిగా ఉంటాడు. I mean, not otherwise, but లేనట్లయితే దేవుడు నీకు తండ్రిగా ఉండడు. if Christ is Lord of your life, క్రీస్తే నీ జీవితంలో నీకు ప్రభువుగా ఉన్నట్లయితే, if you've trusted him for your salvation and asked him to forgive your sins, నీ రక్షణ నిమిత్తం నువ్వు ఆయన నమ్మి పాప క్షమాపణ నిమిత్తం నువ్వు ఆయన్ను అడిగినట్లయితే, confessed your sin, repented, నీ పాపములను ఒప్పుకొని నీవు మారు మనసు పొందినట్లయితే, and believe that he rose up from the dead and is living, ఆయన మరణంలో నుండి పునరుద్ధరణయ్యాడని, ఆయన సజీవుడిగా ఉన్నాడని నీవు నమ్మినట్లయితే, you can come through him to the Father in Jesus' name. యేసు నామములో ఆయన ద్వారా నీవు తండ్రి దగ్గరికి రావచ్చు. You can come straight to God and he's your father. దేవుని దగ్గరికి నేరుగా నువ్వు రావచ్చు, ఎందుకంటే ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు. And you can call him. నీవు తండ్రి అని ఆయన పిలవచ్చు. Father means you know his love for you. తండ్రిగా ఎరగటం అంటే నీ ఎడల ఆయనకున్న ప్రేమను నువ్వు ఎరగటం, His wisdom, ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటం, far superior to yours. నీకంటే కూడా ఆయన ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. His love for you is intense, నీ కోసం ఆయన ఎంతో ప్రగాఢమైన ప్రేమను కలిగి ఉన్నాడు. proved by the fact that he sent his son to die for your sins and mine. దానికి రుజువు ఏంటంటే, నీ పాపల నిమిత్తం నా పాపల నిమిత్తం చనిపోవటానికి తన సొంత కుమారుడిని ఆయన పంపించాడు. And that's what we need to recognize before we pray. కాబట్టి మనం ప్రార్థించే దానికి ముందు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. I'm praying to someone who loves me so intensely. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న వ్యక్తికి నేను ప్రార్థన చేస్తున్నాను. And like it says in Romans 8:32, if he did not spare his own son, but gave him freely for us all, how will he not with him also freely give us everything else?
రోమా 8:32లో చెప్పబడినట్లుగా తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన్ను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? He certainly will. ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. We just need to trust. కేవలం మనం ఆయన నమ్మాలి అంతే. So that first sentence is to produce faith in our heart. కాబట్టి ఆ మొదటి వాక్యంలోనే అదేమి చేయాలంటే మనలో విశ్వాసాన్ని కలుగజేయాలి. The whole purpose of saying our Father in heaven meaningfully ఎంతో అర్థవంతంగా పరలోకమందున్న మా తండ్రి అని చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే is so that faith comes in our heart, that I am praying to someone who loves me intensely. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న వ్యక్తికి నేను ప్రార్థన చేస్తున్నాను అనే విశ్వాసము మన హృదయంలో కుమ్మరించబడుతుంది. Whose wisdom is perfect. ఆయన జ్ఞానం ఎంతో పరిపూర్ణమైనది. And who is interested in helping me out, solving my problem. ఆయన నాకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు, నా సమస్యను తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. And blessing me in whatever way possible. కాబట్టి ఏ విషయాల్లో నన్ను ఆశీర్వదించాలని ఆయన అనుకుంటున్నాడో ఆయన ఆశీర్వదిస్తాడు. Now that's not all. ఇంత మాత్రమే కాదు. Jesus also said, when you pray, you must pray saying, Our Father who art in heaven. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన గురించి చెప్పేటప్పుడు తండ్రి అని మాత్రమే కాదు కానీ పరలోకమందున్న మా తండ్రి అని చెప్పారు. Earthly fathers may love us a lot, may have a lot of wisdom. ఈ భూ సంబంధమైన తండ్రి ఎంతగానో ప్రేమించవచ్చు, ఎంతో జ్ఞానం కలిగి ఉండొచ్చు. But they're not almighty. కానీ వాళ్ళు సర్వశక్తులేమి కాదు. Your father on earth can't solve all your problems. భూమి మీద ఉన్న నీ తండ్రి నీ సమస్యలన్నిటినీ తీర్చలేడు. However much he may love you, however much wisdom he may have. ఆయన నిన్ను ఎంత ప్రేమించినా, ఆయన ఎంత జ్ఞానం కలిగి ఉన్నా. And so that's the second thing that Jesus said when you pray. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన రెండో విషయం ఏంటంటే నీవు ప్రార్థన చేయనప్పుడు Remember you're praying to a Father who is in heaven. నీవు నీ తండ్రికి ప్రార్థన చేస్తున్నావు, పరలోకంలో ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేస్తున్నావు. Who runs this universe. ఆయన ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు. Look out at the night sky and see the stars. రాత్రి ఆకాశం వైపు తేరి చూసి ఆ నక్షత్రాలని చూసినట్లయితే, and if you have studied a little bit of geography, you know those stars are millions and millions and millions of miles away and light years away. నీవు భూగోళ శాస్త్రాన్ని చదివినట్లయితే ఆ నక్షత్రాలు కూడా ఎంతో కోట్ల 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 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి, ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి. And earth is a little speck of dust in this universe. ఈ విశ్వంలో మనం చూసినట్లయితే ఈ భూమి అనేది ఒక చిన్న నలుసు వంటిది. Planet earth is like a grain of sand. ఈ భూగ్రహం అనేది ఒక చిన్న ఇసుక రేణువుతో సమానం. And on this grain of sand is a still smaller speck called you or me. ఆ చిన్న ఇసుక రేణువు మీద ఒక చిన్న ధూళి కణం నువ్వు నేను. And we are praying to this almighty God who runs this universe. ఈ విశ్వాన్ని నడిపిస్తున్న సర్వశక్తిమంతుడైన దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. Father who art in heaven, beyond this universe. పరలోకమందున్న మా తండ్రి, ఈ విశ్వానికంటే కూడా ఎంతో మించి ఉన్న దేవా. Is there anything he cannot do? ఆయన చేయలేదంటూ ఏమైనా ఉందా? Faith rises in my heart. ఆ విధంగా చూసినప్పుడు నా హృదయంలో విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. As I realize whom I'm talking to. నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకు తెలిసినట్లయితే. And it's very important for me to be focused in remembering whom I'm praying to my Father. కాబట్టి నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నానో నేను తెలుసుకోవటం అనేది ఎంతో మంచిది. నేను నా తండ్రికి ప్రార్థన చేస్తున్నాను. Who is in heaven. పరలోకంలో ఉన్న తండ్రికి ప్రార్థన చేస్తున్నాను. Who runs this universe. ఆయన ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు. One who loves me intensely. ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. One whose wisdom is perfect. ఆయన జ్ఞానం ఎంతో పరిపూర్ణమైనది. And one who has almighty power, unlike my earthly father. ఆయన నా భూ సంబంధమైన తండ్రి వలె కాకుండా ఆయన సర్వశక్తిమంతుడు. So the assurance of his love for me and wisdom, because he's my father. కాబట్టి ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడనే నిశ్చయత, ఆయన నాకు కలిగి ఉన్న జ్ఞానము, ఆయన నాకు తండ్రి, the assurance of his almighty power, ఆయన ఎంతో సర్వశక్తిమంతుడు అనే నిశ్చయత, because he is in heaven, ఎందుకంటే ఆయన పరలోకంలో ఉన్నాడు, is the basis for faith. విశ్వాసానికి ఇవన్నీ కూడా ఆధారం. Because faith is the leaning of the human personality upon God in total confidence. విశ్వాసం అంటే మానవుని యొక్క సంపూర్ణమైన వ్యక్తిత్వము దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం కలిగి ఆయన మీద ఆనుకోవటమే. In his perfect love, perfect wisdom, ఆయన యొక్క పరిపూర్ణమైన ప్రేమ, ఆయన యొక్క పరిపూర్ణమైన జ్ఞానము, and almighty power. ఆయన సర్వశక్తి.
Those are the three things on which faith is based. ఈ మూడు విషయాల మీద విశ్వాసం అనేది ఆధారపడి ఉంటుంది. God's love for me is perfect. దేవుడు నా యెడల పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉన్నాడు. His wisdom in planning my life is perfect. నా జీవితంలో ఆయన కలిగి ఉన్న ప్రణాళిక, ఆయన జ్ఞానం కూడా ఎంతో పరిపూర్ణమైనది. And his power is almighty. ఆయన ఎంతో సర్వశక్తిమంతుడు. That's what we find in this expression, our Father who art in heaven. పరలోకమందున్న మా తండ్రి అనే మాటలో దీన్నే మనం కనుగొంటాం. Our Father, perfect love, perfect wisdom, who art in heaven, almighty power. పరలోకమందున్న మన తండ్రి మన యెడల సంపూర్ణమైన ప్రేమను కలిగి ఉన్నాడు. ఆయన సంపూర్ణమైన జ్ఞానమును కలిగి ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. So there we found a basis for prayer. కాబట్టి ఇక్కడ మనం ప్రార్థనకి ఆధారాన్ని చూస్తూ ఉన్నాం. All prayer must come out of that. ప్రార్థన అంతా కూడా దీన్ని ఆధారం చేసుకొని రావాలి.